తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేసినందుకు నన్ను గుర్తించి నాకు పెనుమూరు ఏఎంసీ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, గంగాధర నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు విఎం థామస్ కి సహకరించిన కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన నూగల సుబ్రహ్మణ్యం నాయుడు ఆలియాస్ ఎన్ఎస్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నందు గుత్తవాండ్ల ఊరు పంచాయతీ మాజీ సర్పంచ్ గా, పెనుమూరు మండల తెలుగుదేశం పార్టీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులుగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షులుగా, పెనుమూరు మండలం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం ప్రకారం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ గెలుపు కొరకు కృషి చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు అండగా వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి నూగల సుబ్రహ్మణ్యం నాయుడు ఆలియాస్ ఎన్ఎస్ నాయుడు తెలుపుతూ ప్రసంగించారు. నాకు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గంగానెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారికి, విఎం థామస్ గారికి ధన్యవాదాలు. మండల నాయకులకి ధన్యవాదాలు. నేను పార్టీ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా పార్టీకి ఎన్నిలైన సేవ చేశాను. ఒకసారి సర్పంచ్గా ఉన్నా, ఒకసారి పార్టీ యూత్ ప్రెసిడెంట్గా ఉన్న మండలానికి చిత్తూరు జోన్ సర్పంచ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బాబు రాజేంద్ర ప్రసాద్ ఎల్లమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్తో మేము పనిచేసాము. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలకు కూడా, ఏ కార్యక్రమం అయినా ధర్నాలు కానీ దేని కూడా కానీ మేము గట్టిగా పోరాడుతూ ఉన్నాను. ఆ పోరాటం చూసి పెద్దలు అందరూ నాకు ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చారు. ఇంకా కానీ ఏదో పదవులు ఉన్నా, ఏదున్నా పదవి ఉన్నా లేకపోయినా కానీ నేను ఎప్పుడూ పార్టీకి ఇబ్బంది పెట్టలేదు. పార్టీ స్టార్టింగ్ నుండి ఎన్ రామారావు దుర్గమ్మ గుడికి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాడు ప్రచారానికి. అప్పుడు టాలెంట్ ఈ రోజు వరకు కూడా పార్టీ మారిందంటూ లేదు. పార్టీ పైన ఎక్కడ కానీ నిలదీయడం, ధర్నాలకు ఏదైనా కార్యక్రమం పార్టీ ఇస్తే దానికి పెన్సిల్తో సహా దేనికైనా నేను పోయి మన లోకేష్ గారికి, మంత్రి గారికి మన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎల్లవేళలా ఆయన ఉన్నత పదవులు అలంకరించాలని, పార్టీని నిలబెట్టే దశలో తిరుగుతున్నాడు. అహర్నిశ ఎప్పుడు కానీ ఒక్క సెకండ్ కూడా ఊరికే ఉండడం లేదు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేస్తూ, డెవలప్మెంట్ చేస్తూ అన్ని రంగాల్లోనూ. అదే మన లోకేష్ గారిని వైఎస్ఆర్ వాళ్ళు ఏదేదో మాట్లాడారు, ఉప్పు పని లేదు, ఉప్పు పని లేదు, ఇంకో రంగాన్ని. కానీ అతను ఈరోజు కాలి నడక చేసిన దానివల్ల యాత్ర ఆయన బాగా తెలుసుకున్నాడు. అందరినీ లోతుగా కార్యకర్తలు ఏ బాధపడుతున్నారు అనే కార్యకర్తలపైనే డిపెండ్ అవుతున్నాడు. కాబట్టి ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు. నేను సర్పంచ్గా గుత్తాంలూరు, పెనుమూరు మండలం గుత్తాంలూరు గ్రామ సర్పంచ్గా ఉన్న టాలెంట్ ఈ 5 ఏళ్లలో, ఆ సర్పంచ్గా ఉన్న 5 ఏళ్లలో రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ లైట్లు కానీ ఇవన్నీ ఎక్కడో మా పంచాయతీ చాలా డెవలప్ తక్కువగా ఉన్నింది. ఇంతకుముందు 3 పంచాయతీలు చేరి ఒకే పంచాయతీగా ఉన్నింది. దానిలో నుండి నేను రాజకీయానికి వచ్చినాక డివైడ్ చేశాను. ఒకటి కలవకుండా ఏటికి పక్క వచ్చి గుత్తాంలూరు పంచాయతీ రోడ్డు కూతలు, అవతల వచ్చి గంగిపల్లి పంచాయతీ. ఆ బైపాషన్ చేసిన దానివల్ల ముగ్గురు గెలిచాం పార్టీ తరఫున. కాబట్టి నేను ఎన్నో కార్యక్రమాలు చేశాము. నీరు దీంట్లో కానీ, అట్లే రోడ్లు, చెరువులు అన్నీ మా పంచాయతీలో డెవలప్ చేశాను రకరకాలుగా. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీకి ఎనలేని కృషి చేశాను. నాకు ఏఎంసీ డైరెక్టర్గా ఇచ్చినందుకు రైతులకి ఏ సౌకర్యాలు కావాలన్నా యూరియాతో సహా ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగిన దానికి నేను స్పందిస్తూ, ఒకవేళ వీలైతే పక్క దీంట్లో కూడా తీసేయడం జరిగింది. యూరియా మొన్న డిమాండ్ అప్పుడు కానీ ఏది కానీ నేను ఇది మా మార్కెట్ కమిటీ తరఫున నేను ప్రజలకు అందరికీ మా పంచాయతీ కానీ, పక్క పంచాయతీ కానీ, మండలంలో ఎక్కడ కానీ నాకు అందరూ మండలంలో సుఖ పరిస్థితులు అయినారు. కాబట్టి నేను అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ నా శక్తి వంచన లేకుండా చేస్తున్నాను. అన్న క్యాంటీన్ని తిరిగి ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ అమలు చేశాడు. తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక కుటుంబంలో అంతమందికి 15,000 ఇచ్చాడు. ఇచ్చిన హామీలో మహిళలకు బస్ సౌకర్యము ఉచితంగా అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా మెగా డిఎస్సి అమలు చేశాడు. అట్లనే మళ్ళీ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశాడు. అమరావతిని రాజధానిగా చేసినందుకు మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్, జై థామస్.